అందరికీ నమస్కారం. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంద్రుని యొక్క వజ్రాయుధం గురించి తెలుసుకుందాం. వజ్రాయుధం దేవతలందరికీ అధిపతి అయిన ఇంద్రుడి యొక్క మరో ఆయుధము. తన రాజ్యసభలో చేసిన అవమానం వలన బృహస్పతి ఇంద్రుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. దానివల్ల త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు అనే బ్రాహ్మణోత్తముని వేడుకోగా గురువుగా వస్తాడు. రాక్షసులని సంహరిస్తాడు ఇంద్రుడు. రాక్షసులకు మేనమామ అయిన విశ్వరూపుడు రాక్షసుల మాటను విని హవిస్సులను రాక్షసులకు ఇస్తాడు. దానితో కోపించి తన వద్ద ఉన్న చంద్రహాసాస్త్రంతో విశ్వరూపుని యొక్క తలను నరికివేస్తాడు. అప్పుడు విశ్వరూపుడు చనిపోతాడు. దానితో ఇంద్రునికి బ్రహ్మహత్యా పాతకం ప్రాప్తిస్తుంది. తన కుమారుడి సంహారం జరిగిందని తెలిసిన త్వష్ట ప్రజాపతి యజ్ఞాన్ని చేసి ఇంద్రుణ్ణి సంహరించేందుకు ఒక రాక్షసుణ్ణి సృష్టిస్తాడు. ఆ రాక్షసుడి పేరు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు సర్వలోకాలను సంహరిస్తూ అల్లకల్లోలం చేస్తూ ఉండగా ఇంద్రుడికి దిక్పాలురకి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు తరుణోపాయంగా దదీచి మహర్షి వద్దకు వెళ్ళి ఆయన యొక్క వెన్నుముక కోరి విశ్వకర్మ చేత ఆ వెన్నుముకను 100 అంచులు గల వజ్రాయుధం చేయించి వృత్రాసురుని సంహారం చేయమని చెబుతాడు. ఆ విధంగా దదీచి మహర్షి యొక్క వెన్నుముకతో చేయబడిందే ఈ వజ్రాయుధము. వజ్రాయుధాన్ని ఇంద్రుడు ప్రయోగించగానే పెద్ద పెద్ద పిడుగులు ఉరుముల శబ్దంతో విద్యుత్ శక్తి ప్రవహించి శత్రువులను విద్యుత్ శక్తి ద్వారా అంటే కరెంట్ షాక్ ద్వారా సంహరిస్తుంది. వృత్తాసురుడు అలాగే చనిపోయాడు. అతి శక్తివంతమైనది ఈ వజ్రాయుధము. వజ్రాయుధం వల్ల కలిగే ఉపయోగం ఏమిటంటే సడన్ గా పిడుగులు ఉరుములు మెరుపుల వజ్రాయుధం వల్ల వస్తాయి కదా, ఆ శక్తిని ఇప్పుడు ఎలా ఉపయోగిస్తున్నారంటే ఆకాశం నుండి వచ్చే పిడుగులు మెరుపుల ద్వారా ఎలక్ట్రిక్ పవర్ను రెడీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి కూడా ఉపయోగిస్తున్నారు. వచ్చే వీడియోలో మరో అస్త్రం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లెర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. కృష్ణార్పణం.